హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ హరి. తెలంగాణ భూగర్భ జల శాఖలో రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ పనిచేస్తూ ఉన్నానండి. చూడండి, ఈ మధ్య కాలంలో నేను చేస్తున్నటువంటి భూగర్భ జల సర్వేలో దాదాపు 95% సక్సెస్ రేట్ తోటైతే ముందుకెళ్తా ఉన్నానండి. ఇది కంపల్సరీ గమనించగలరు రైతు మిత్రులారా. రైతులకు నేను నా సర్వే అయితే చేసే విధానంలో రైతుకు మంచి సర్వే చేసి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నానండి. చూడండి, ఈ మధ్య కాలంలో అంటే 9వ తారీఖు నాడు 1వ నెల జనవరి నెల ఈ నెలలో సర్వే చేసి ఇచ్చినటువంటి బోర్ పాయింట్ అండి. ఈ బోర్ పాయింట్ వచ్చేసి ఈ రైతు పేరు వచ్చేసి ఈ అవినాష్ గారు అండి, అవినాష్ రావు ఇతని పేరు. ఈ విలేజ్ వచ్చేసి కాట్నంపల్లి, మండల్ సుల్తానాబాద్, జిల్లా పెద్దపల్లి జిల్లా అండి. ఈ జియాలజికల్ ఫార్మేషన్ వచ్చేసి కంప్లీట్ ఇక్కడ గ్రాన్యులేట్ టెరైన్, కరీంనగర్ గ్రాన్యులేట్ టెరైన్ అంటాము. అయితే నా దగ్గర ఉన్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఇన్స్ట్రుమెంట్ తోని సర్వే చేసుకుంటూ పోతుంటే వచ్చినటువంటి ఇక్కడ వర్టికల్ గా ఫ్రాక్చర్స్ ఐడెంటిఫై కావడం వల్ల రైతుకు ఒక 100% గ్యారంటీ తోటైతే ఈ పాయింట్ ఇవ్వడం జరిగిందండి. దాదాపు 210 ఫీట్ల వరకు వేసుకోవడం జరిగింది. నేను రికమెండ్ చేసినటువంటి డెప్త్ వచ్చేసి 250 ఫీట్ అండి. ఈ 210 ఫీట్ వరకు కంప్లీట్ అంటే దాదాపు 2.5 నుంచి 3 ఇంచుల వాటర్ వచ్చిందని చెప్పేసి రైతు అయితే సంతోషంగా ఈ వీడియో నన్ను పెట్టడం జరిగిందండి. సో ఒక రైతుకు మేము సర్వే చేసేటప్పుడు రైతుకు మేము ముందే చెప్తామండి, ఇక్కడ జియాలజికల్ ఫార్మేషన్ ఏ రకంగా ఉంది, ఈ ఫార్మేషన్ లో ఇక్కడ వాటర్ వచ్చే అవకాశాలు ఉంటాయా లేవా, ఒకవేళ వస్తే ఇక్కడ హైడ్రోజియాలజికల్ కండిషన్ మేరకు ఎన్ని ఇంచులు వాటర్ వచ్చే అవకాశాలు ఉంటాయనేది మేము డీటెయిల్ గా రైతుకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నానండి. సో ఇలాంటి విషయాలను మీరు కంపల్సరీగా గమనించాలి. రైతు సోదరులారా, మీరు ఇలాంటి రిజల్ట్ పొందాలంటే మీ స్థానికంగా ఉన్నటువంటి మంచి జియాలజిస్ట్ ను పిలిపించుకొని సర్వే చేయించుకునే ప్రయత్నం అయితే చేయండి. తప్పకుండా మంచి రిజల్ట్ పొందుతారు. థ్యాంక్ యూ అండి.